నమస్తే వీటీవీకి స్వాగతం. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి కొత్త డెవలప్మెంట్ జరిగింది. ఈ కేసులో ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ చేసిన ప్రారంభ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం ప్రాజెక్ట్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ గుర్తింపబడ్డాయి. ఈ రిపోర్ట్ తెలంగాణ సీఎస్కి పంపడం జరిగింది. తర్వాత ఏసీబీ డీజీకి ఫార్వర్డ్ చేశారు. ఏసీబీ ఇప్పుడు ప్రాజెక్ట్లో ఉన్న అవినీతి అలిగేషన్స్ మీద ఆఫీషియల్గా ప్రోబ్ స్టార్ట్ చేయబోతుంది. ఇక్కడ ప్రాముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్ రోల్స్ మీద దృష్టి పెట్టారు. రిపోర్ట్స్ ప్రకారం ప్రాజెక్ట్ వర్క్స్లో ఎస్టిమేట్స్ని ఎక్కువ చూపించడం, కాంట్రాక్ట్స్ని బెనామీ పేరుతో అవాయిడ్ చేయడం అండ్ అధిక అడ్వాన్స్ పేమెంట్స్ ఇవ్వడం లాంటి ప్రవర్తనలు అలిగేషన్స్ ఉన్నాయి. ఏసీబీ ఎంక్వైరీలో డాక్యుమెంట్స్, కాంట్రాక్ట్స్, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని డీటెయిల్గా చదవబడుతున్నాయి. పబ్లిక్ మనీతో జరిగే వర్క్స్లో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉండాలి అని ప్రతి వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు గురించి లేటెస్ట్ అప్డేట్. ముందు జరిగే డెవలప్మెంట్స్ గురించి మీతో అప్డేట్లో ఉంటాము. కాబట్టి తప్పకుండా వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.